ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. వాక్శుద్ధిని ప్రసాదించినటువంటి ఆ వాగ్దేవికి మా నమస్సులు తెలియజేస్తూ భగవద్బంధువులందరికీ మా స్పేస్ తరపున మా నమస్సు మాంజల్లు. లంకాయాం శాంకరీదేవి కామాక్షే కాంచికాపురే ప్రద్యున్నే శృంగలాదేవి చాముండే క్రంచపట్టణే అలంపురే జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా కొల్హాపురే మహాలక్ష్మీ మహౌర్యే ఏకవీరికా ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాయాం పురుహూతికా ఔజ్యాయాం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే కామరూపా ప్రయాగే మాధవేశ్వరీ జ్వాలాయాం వైష్ణవీ దేవీ గయా మంగళ్యగౌరికా వారణ్యాస్యాం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతి అష్టాదశసుపీఠాని యోగినామీని దుర్లభం సాయంకాలే పఠే నిత్యం సర్వశత్రువినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం. భగవద్బంధువులకి ఈరోజు అష్టాదశ శక్తి పీఠాల గురించి, అవి ఏ విధంగా ఏర్పడాయి, ఈ శక్తిపీఠాలకి శివపురాణానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, దక్షవాటికకి దక్ష ప్రజాపతి ఎవరు, ఆయన్ని దక్ష ప్రజాపతిగా ఏ విధంగా నియమించారు, ఆయన శివద్వేషిగా ఏ విధంగా మారాడు, ఈ అష్టాదశ శక్తిపీఠాలు నెలకొనటానికి వెనుక ఉన్నటువంటి పురాణ ఇతిహాసం గురించి ఈరోజు ప్రవచించుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం సృష్టి ఆరంభించడానికి ముందు శంకరుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు ఉద్భవించారంట. వారు ఉద్భవించిన తర్వాత సృష్టి స్థిత లయకారుల యొక్క కార్యక్రమాలని చేపట్టడానికి బ్రహ్మదేవుణ్ణి సృష్టించమని చెప్పారంట. దానికి బ్రహ్మదేవుడు 19 మంది కుమారుల్ని సృష్టించాడంట. వాళ్ళెవరయ్యా అంటే స్వయంభువుడు, కుర్దముడు, నిర్వతి, సరస్వతి, పులస్యుడు, అత్రి, మరీచి, వశిష్ఠుడు, అంగీరసుడు, క్రతువు, భృగువు, పులుహుడు, నారదుడు, దక్షుడు, నీలలోహితుడు, నసజ్జాతుడు, సనత్కుమారుడు, సనందనుడు, సనకుడు అని 19 మంది కుమారులను సృష్టించి ఈ సృష్టిని పెంపొందించడానికై ప్రజాపతిగా, మనువులుగా వాళ్ళని బాధ్యతలు తీసుకోమని బ్రహ్మదేవుడు వాళ్ళకి చెప్పగా, వీరిలో కొంతమంది తాము తపస్సు చేసుకుంటామని, ఈ సంసారాలు, ఈ సృష్టి కార్యాలు మాకు వద్దని చెప్పి వెళ్ళిపోయారంట. వాళ్ళలో దక్ష ప్రజాపతిని ప్రజాపతిగా నియమించి ఆయనకి ఈ సృష్టిని అభివృద్ధి చేసే బాధ్యతని బ్రహ్మదేవుడిచ్చాడు అని చెబుతూ ఉంటారు. ఆ విధంగా దక్ష ప్రజాపతికి స్వయంభువుడి యొక్క కుమార్తె అయిన ప్రసూతిని ఇచ్చి వివాహం జరిపించారంట. బ్రహ్మదేవునికి 19 మంది కుమారులు అని చెప్తున్నాం కదండి. వీరిలో సృష్టిని ముందుకు తీసుకువెళ్ళడానికని ప్రజాపత్యం అంటే మొదటి మనువుగా నియమించడానికి ఎవరిని నియమించాలి అని చూస్తూ ఉండగా బ్రహ్మదేవుడు ఒక్కొక్క పుత్రుడిని పిలిచి, ఈ సృష్టిని అభివృద్ధి చేయడానికి మీరు పిల్లల్ని కనాలి అని చెప్పాడంట. దానికి అందులో కొందరు మేము తపస్సు చేసుకుంటాము, మాకు సంసార జాండిత్యాలు ఏమీ వద్దు అని చెప్పి వెళ్ళిపోయారంట. వాళ్ళల్లోనే సప్తమహర్షులు, నారదుడు, వీళ్ళందరూ మొదలైన వారు ఉన్నారు. అలా వెళ్తున్న వారిలో మొదటి వారికి కొందరు జన్మించారు. తర్వాత దక్ష ప్రజాపతిని ప్రజాపతిగా నియమించాడంట బ్రహ్మదేవుడు. దక్ష ప్రజాపతికి మొదటి పుత్రుడైన స్వయంభువుని యొక్క కూతురునిచ్చి వివాహం జరిపించాడంట బ్రహ్మదేవుడు. ఆ విధంగా బ్రహ్మదేవుడి యొక్క కుమారుల్లో ఒకరైన దక్ష ప్రజాపతికి 53 కుమార్తెలుంటాయి వారంట. వారిలో 27 చంద్రుడికి, 13 మందిని కశ్యప మహర్షికి, 10 మందిని దుర్మనకు, ఒక ఆమెని పితృలకు, ఒక ఆమెను అగ్నికి ఇచ్చి వివాహం జరిపించాడంట. మిగిలిన ఒక కూతురు సతీదేవి.
ఈమె సాక్షాత్తు ఆ ఆది పరాశక్తి అంశగా చెబుతూ ఉంటారు. సతికి చిన్ననాటి నుండి శివుడి మీద ఉండే మక్కువ చేత ఆమెని చంద్రునికిచ్చి పెళ్లి చేయలేదంట. అందరి కూతురుల్లో చిన్నదైన సతీదేవిని మాత్రం ఎవరికి ఇచ్చి వివాహం చేయకుండా ఆమెకి ఎప్పుడూ కూడా శివధ్యాసే తప్ప వేరే ఏమీ లేదంట. చిన్నప్పటి నుంచి కూడా శివుణ్ణే ఇష్టపడుతూ ఉండేదంట. అలా మిగిలిన కుమార్తెలందరికీ కూడా వివాహం జరిపించాడంట దక్ష ప్రజాపతి. ప్రజాపతి ఒక సతీదేవిని వదిలి మిగిలిన కుమార్తెలందరికీ వివాహం జరిపించాడంట. జరిపించి వాళ్ళందరూ కూడా సుఖంగా ఉంటారు అని చెప్పి తలుస్తూ ఉన్న సమయంలో ఒకనాడు చంద్రుడి భార్యల్లో 26 మంది తమ తండ్రి దక్షుడి వద్దకు వచ్చి రోహిణిని తప్ప మిగిలిన వారిని పట్టించుకోవడం లేదని మొరబెట్టుకోవడంతో దక్షుడు చంద్రుడిని పిలిచి మందలించాడంట. అల్లుడు కదండి చంద్రుడు, అందరి కుమార్తెల్ని సమానంగా చూసుకోమని వివాహం అయితే జరిపించాడు. వీళ్ళందరిలో రోహిణి కొంచెం అందంగా ఉంటుందంట. దానితో చంద్రుడు రోహిణిని తప్ప మిగిలిన వారిని ఎవరిని కూడా పట్టించుకోవట్లేదంట. దానితో కోపగించినటువంటి మిగిలిన భార్యలు తమ తండ్రి అయిన దక్షుడికి మొరబెట్టుకున్నారంట. ఆయన చంద్రుడు మళ్ళీ అదే పని చేయడంతో దక్షుడికి కోపం వచ్చిందంట. ఒకసారి ఇలా చేస్తున్నాడని చెప్పి అల్లుడిని పిలిచి మందలించాడంట దక్ష ప్రజాపతి. అయినా కూడా చంద్రుడికి రోహిణి మీద ఉన్నటువంటి మమకారం తగ్గక ఆమెను మాత్రమే పట్టించుకుంటూ మిగిలిన భార్యల్ని పట్టించుకోకుండా ఉంటూ ఉన్నాడంట. దీనితో దక్షుడికి కోపం వచ్చి చంద్రుడిని కురీపుగా మారమని శపించాడంట. ఆ తర్వాత చంద్రుడికి నారదుడు సలహా మేరకు పరమేశ్వరుడిని ప్రార్థించి తన శాపానికి పరిష్కారం అడగమని చెప్పాడంట నారదుడు. నారదుడు కూడా వీళ్ళకి పినతండ్రి అవుతాడండి. ఈ సతీదేవికి మిగిలిన చంద్రుడు భార్యలకి ఎప్పుడైతే చంద్రుడిని శపించాడో నారదుడు అల్లుడిని పిలిచి, నాయనా నువ్వు దుఃఖించకు, దీనంతటికీ పరిష్కారం పరమేశ్వరుడు ఇవ్వగలుగుతాడు కనుక ఆయన్ని ప్రార్థించమని నారదుడు సలహా ఇచ్చాడంట. ఆ సలహా మేరకు పరమేశ్వరుడు సాక్షాత్కారానికై చంద్రుడు తపస్సు చేశాడంట. దానికి సంతోషించినటువంటి పరమేశ్వరుడు చంద్రుడికి పాక్షిక విమోచనం కలగజేశాడంట. ఇది తెలియచుకున్నటువంటి దక్షుడు ఆ పరమేశ్వరునిపై కోపం పెంచుకున్నాడంట. దక్ష ప్రజాపతికి ఒక గర్వం ఉండేదంట. ఈ సమస్త సృష్టికి నన్ను అధిపతిగా చేశారు కనుక నేను ఏది చెప్తే అందరూ దేవతలు కానీ దానవులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా వినాలి. అటువంటిది నా శాపాన్నే ధిక్కరించినటువంటి ఈ పరమేశ్వరుడు అంత గొప్పవాడేమీ కాదు, నేను చెప్పిందే నడవాలి, నన్నే ధిక్కరిస్తాడా అని కోపంతో శివద్వేషం పెంచుకున్నాడంట దక్ష ప్రజాపతి. కోపంతో దక్షుడు తన చిన్న కుమార్తె అయిన సతీదేవి పరమేశ్వరుని ఇష్టపడుతుంది, ఆయనకిచ్చి వివాహం చేయాలనుకున్నవాడు ఎప్పుడైతే చంద్రుడికి శాప విమోచనం కలిగించాడో అని తెలుసుకున్నాడో ఈ శివుడు పైన ద్వేషాన్ని పెంచుకున్నాడంట దక్షుడు. దానితో ఎట్టి పరిస్థితుల్లో కూడా సతీదేవిని శివుడికిచ్చి వివాహం జరిపించను అని నిశ్చయించుకున్నాడంట. ఈ సతీదేవి తన తండ్రి దక్షుడు మాట జవదాటి పరమేశ్వరుడే తన భర్త అని దాన్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి దక్షుడి మాటని ధిక్కరించి పరమేశ్వరుడిని పెళ్లాడిందంట. దీనితో దక్షుడికి పరమేశ్వరుడి పైన కోపం మరింత పెరిగిందంట. ఇదిలా ఉండగా ఒకరోజు బ్రహ్మ తలపెట్టిన యాగానికి సకల దేవతామూర్తులు అక్కడ చేరగా అక్కడికి వచ్చినటువంటి దక్షుడు గౌరవభావంతో త్రిమూర్తులు తప్ప మిగిలిన వారందరూ లేచి నిలబడ్డారంట. ఎప్పుడైతే బ్రహ్మ యాగం తలపెట్టాడని తెలిసిందో అందరూ కూడా అక్కడికి చేరారు, దేవతలు అందరూ కూడా. అలా చేరిన వారు దక్షుడు అక్కడికి రాగానే అందరూ కూడా లేచి నిల్చొని ఆయనకి మర్యాదలు అందించారంట. కానీ అక్కడ త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, పరమేశ్వరుడు, విష్ణువు మాత్రం లెగలేదంట. అంతటా దక్షుడు, బ్రహ్మ నాకు తండ్రి, విష్ణువు నాకు తాత వరస, అందుకు నాకు వారు గౌరవం ఇవ్వనవసరం లేదు, కానీ శివుడు స్వయాన మామగారిని నేను, అంతే కదండి. దక్ష ప్రజాపతికి బ్రహ్మ తండ్రి, ఆయన సృష్టించాడు.
ఆయనకి తాత విష్ణువు, ఎందుకంటే విష్ణువు నుంచి బ్రహ్మ జనించాడు కనుక వాళ్ళు పెద్దవాళ్ళు కనుక వాళ్ళు ఈయనకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ శివుడు అనేవాడు ఉన్నాడే, ఆయన నా కూతుర్ని వివాహం ఆడాడు కనుక నేను ఆయనకి మామగారిని, కాబట్టి ఆ గౌరవంతో ఆయన నాకు మర్యాదలు జరిపించాలి అని చెప్పాడంట దక్ష ప్రజాపతి. నేను ఇక్కడికి వచ్చినా కూడా లేచి మర్యాద ఇవ్వవా అని కోప్పడ్డాడంట దక్షుడు. అందుకు అక్కడ ఉన్నవారంతా త్రిమూర్తులు ఆదిదేవుళ్ళు, వారి తర్వాతే మనం కాబట్టి మనమే వారిని గౌరవించాలి తప్ప మనం వారిని నిలబడమనటం మంచిది కాదని వాదించారంట. దాంతో దక్షుడు మరింత కోపోద్రిక్తుడై శివరహిత మహాయాగాన్ని నేను నిర్వహిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెనుదిరిగాడంట. ఆ తర్వాత బృహస్పతి సహాయంతో దక్షయజ్ఞాన్ని ప్రారంభించాడంట దక్షుడు. ఈ దక్షయజ్ఞం ఏమిటయ్యా అంటే నిరీశ్వర యాగం అని చెప్తూ ఉంటారండి. ఏ యాగం చేసినప్పటికీ హవిస్సుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ముగ్గురికి కూడా అందించడం అనేది ఆనవాయితీ. ఆదిదేవతలు వాళ్లే కనుక వాళ్ళకి ఆ యజ్ఞం యొక్క హవిస్సులో భాగాన్ని అర్పిస్తూ ఉంటారంట ఏ యజ్ఞం జరిపించినా కూడా. కానీ గర్వంతో ఉన్నటువంటి దక్షుడు ఈశ్వరుడు లేనటువంటి యాగాన్ని నేను జరిపిస్తాను అన్నాడంట. ఈశ్వరుడు లేకుండా యాగం ఏమిటండి? ఈశ్వరుడు అంటేనే దేవత. ఏ యాగమైనా చేసేది ఎందుకు? దేవతల్ని సంతృప్తిపరచడానికి. కానీ ఈ దక్షుడు అనేవాడు నిరీశ్వర యాగాన్ని తలపెట్టాడంట. నిరీశ్వరుడు అంటే అతను బ్రహ్మ విష్ణు శివుల్ని ముగ్గురిని కూడా కాదని యాగం చేసినట్టే. అక్కడ బ్రహ్మని విష్ణువుని గౌరవించినప్పటికీ కూడా నిరీశ్వర యాగం అంటే ముగ్గురు త్రిమూర్తులు కూడా ఒకటేనండి. వాళ్ళల్లో ఏ ఒక్కరిని కించపరిచినా కూడా ఆ యాగానికి ఫలితం ఉండదన్నమాట. వాళ్ళు చేసేదే యాగం వీరి కోసం, వారినే ధిక్కరించినప్పుడు అది యాగం ఎలా అవుతుంది? అందుకని అది నిరీశ్వర యాగం అని చెప్పారు. ఇప్పుడు ఈ యాగానికి బృహస్పతి సహాయంతో అందరూ దేవతలకు కూడా ఆహ్వానం పంపాడంట. ఒక శివుడికి మాత్రం ఆహ్వానం అందించలేదంట. అయితే ఆ పరమేశ్వరులు లేని యాగానికి తాము రామని చెప్పి బ్రహ్మ విష్ణువులు ఆ యాగానికి వెళ్ళలేదంట. ఈ విషయం గురించి ఆ సతీదేవికి తెలిసిందంట. సతీదేవి పరమేశ్వరుడితో ఈ విధంగా అన్నదంట, మా నాన్నగారు యాగం జరిపిస్తున్నారంటండి, నేను కూడా వెళ్ళి వస్తాను అన్నదంట. దానికి పరమేశ్వరుడు, ఈ యాగానికి మనని ఆహ్వానించలేదు, ఆహ్వానం లేని ఏ కార్యానికైనా వెళ్ళటం అనేది సమంజసం కాదు అని చెప్పాడంట. దానికి సతీదేవి, తల్లిదండ్రులు జరిపించే ఏ క్రతువుకి కూడా ఆహ్వానం అందనవసరం లేదండి, అది నా పుట్టిల్లు కనుక నేను ఎప్పుడైనా వెళ్ళవచ్చు అని చెప్పి వాదించిందంట శంకరుడితో. పరమేశ్వరుడు ఎంత వారించినా వినకుండా సతీదేవి తనని ఎందుకు ఆహ్వానించలేదు, తన భర్తని ఆహ్వానించకుండా యాగం జరిపిస్తున్నటువంటి ఆ దక్షుణ్ణి మందలించాలి అనే ఉద్దేశంతో ఆ దక్ష యాగానికి చేరుకుందంట సతీదేవి. దక్షుడు సతిని శివుడిని ఘోరంగా అందరి ముందు అవమానించాడంట. ఎప్పుడైతే సతీదేవి శివుణ్ణి అవమానించడం చూసిందో, తన ముందే తన భర్తని అవమానించినటువంటి ఈ యాగాన్ని ఏ విధంగా కూడా జరపడానికి వీల్లేదనే ఉద్దేశంతో సతీదేవి ఆ కోపంతో ఆ హోమంలో దూకి ఆత్మాహుతి చేసుకుంది అని చెబుతూ ఉంటారు. ఆ విషయం తెలుసుకున్న రుద్రుడు రుద్రతాండవం చేస్తూ తన సమస్త గణాలని పంపగా వారిని దక్షయజ్ఞాన్ని నాశనం చేసి దక్షుణ్ణి సంహరించారంట. ఎప్పుడైతే పరమేశ్వరుడికి ఈ విషయం తెలిసిందో, సతీదేవి ఎప్పుడైతే ఆ అగ్నిలో దూకిందని తెలుసుకున్నాడో పరమేశ్వరుడు కోపోద్రిక్తుడయ్యాడంట. ఎప్పుడైతే పరమేశ్వరుడు కోపం పెరుగుతుందో రౌద్రుడవుతాడు, రుద్రుడిగా మారిపోతాడు. రుద్రతాండవం చేస్తూ అక్కడ ఉన్నటువంటి శివగణాన్ని అందరినీ కూడా ఆజ్ఞాపించి తన శిరస్సు నుంచి జాలివారినటువంటి జటాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టించి ఆయనకి ఈ దక్షయజ్ఞాన్ని నాశనం చేసే బాధ్యత అప్పగించాడంట. ఈ విషయం తెలుసుకున్నటువంటి దక్షుడు దక్షగణాన్ని మొత్తాన్ని కూడా, ఈ శివగణం అంతా కూడా దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేసి
వీరభద్రుడు ఆ దక్షుణ్ణి సంహరించాడంట. సంహరించినప్పుడు ఆ నంది ఆయన శిరస్సును తీసి ఆ హోమంలో వేసి దహింపజేసిందంట. దీంతో దక్ష ప్రజాపతి మరణించాడంట. ఇంకా కోపం చల్లారినటువంటి పరమేశ్వరుడు సతీదేవి యొక్క శరీరాన్ని తన భుజములపై ఉంచుకొని రుద్రతాండవం చేశాడంట. ఆ రుద్రతాండవం చేస్తున్నటువంటి సమయంలో ఆమె శరీర భాగాలు 18 భాగాలుగా విడిపోయి 18 క్షేత్రాల్లో పడ్డాయి అని చెబుతూ ఉంటారు. పరమేశ్వరుడు సతీ వియోగం తట్టుకోలేక ఆ దుఃఖంతో అలాగే ఉండి సృష్టి కార్యాలన్నింటినీ కూడా జగద్రక్షణ కార్యాన్ని విస్మరించడంతో సకల దేవతలు ప్రార్థనలతో మహావిష్ణువుని సతీదేవి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ముక్కలు చేసి శివుడి ఉపదేశం చేయమన్నారంట. ఆ విచ్ఛిన్నమైన సతీదేవి శరీరాలు భాగాలు పడిన స్థలాలే శక్తిపీఠాలుగా ఉద్భవించాయి అని చెబుతూ ఉంటారు. భక్తులకు ఎంతో ఆరాధన స్థలాలుగా మారాయంట. ఆ శక్తిపీఠాలందు దాక్షాయిని మాతకు తోడుగా శివుడు కూడా వెలిసి సకల జనులకి దర్శనమిస్తున్నాడు అని చెబుతూ ఉంటారు. శంకరుడికి ఆ సతీ వియోగాన్ని తగ్గించడానికి విష్ణుమూర్తే స్వయంగా వచ్చి ఆ సతీదేవి యొక్క శరీర భాగాలు ఏవైతే ఈ క్షేత్రాల్లో పడ్డాయో వాటన్నిటికీ కూడా ఆ సతీదేవితో పాటు శంకరుడు కూడా శక్తిపీఠాలుగా వెలిసి అక్కడ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా శక్తిపీఠాలుగా జనులందరినీ ఆశీర్వదించి అనుగ్రహించాలని ప్రార్థించాడంట. దానితో శంకరుడు శాంతించి ఆ శక్తిపీఠాలు క్షేత్రాలుగా ఏర్పరిచారు అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా సతీదేవి యొక్క శరీరం 18 ముక్కలై 18 ప్రదేశాల్లో పడ్డాయన్నాం కదండి. వాటిని అష్టాదశ శక్తిపీఠాలుగా వర్ణిస్తారు. అయితే కొన్ని గ్రంథాల ప్రకారం ఈ శక్తిపీఠాలు 51అని మరికొంతమంది 108అని చెబుతూ ఉంటారు. కానీ ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన శ్లోకం ఆధారంగా చూసుకుంటే అష్టాదశ శక్తిపీఠాలుగా చెబుతూ ఉంటారు. వీటిల్లో 16 శక్తిపీఠాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఒకటి పాకిస్తాన్లో ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి సరస్వతీ శక్తిపీఠం అయితే మరొకటి శ్రీలంకలో ఉన్న శాంకరీ శక్తిపీఠంగా చెబుతూ ఉంటారు. ఈ విధంగా చూసుకుంటే మొత్తం 18 శక్తిపీఠాలు ఉన్నాయి. మనం ముందుగా ప్రవచనం ఆరంభించేటప్పుడు చెప్పుకున్నటువంటి శ్లోకంలో ఈ అష్టాదశ శక్తిపీఠాల యొక్క వర్ణన ఉంటుంది. అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల గురించి వర్ణించుకుంటూ పోతే దేవీ నవరాత్రులు జరిగిన రోజులు కూడా దేశం మొత్తం ఎంతో ఘనంగా అమ్మవారిని స్మరించుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఈ అష్టాదశ శక్తిపీఠాల్లో ఎంతో ప్రత్యేకంగా మరియు పూజలు చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతాల గురించి తెలుసుకుంటేనే జన్మధన్యమైనట్టే అని చెబుతూ ఉంటాయి పురాణాలు. అటువంటి ఈ ప్రదేశంలో పూజ జరిపిస్తే ఎంతో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి అని చెబుతూ ఉంటారు. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కంచికాపురే అనే ఈ శ్లోకం స్వయంగా ఆదిశంకరాచార్యులు వారే చెప్పారు అని చెప్తూ ఉంటారు. దీని ప్రామాణికంగానే అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి అని చెప్పి లెక్కించడం జరిగింది అని చెబుతూ ఉంటారు. ఆదిశంకర్ల వారు ఈ 18 క్షేత్రాలని కూడా దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిల్లో 4 శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. మిగిలిన వాటిల్లో 12 దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో ఉండగా మిగిలిన వాటికి ఒకటి శ్రీలంకలో, రెండోది కాశ్మీర్లో ఉన్నాయి అని చెబుతూ ఉంటారు. మరి కాశ్మీర్ అంటే అది కూడా మన భారతదేశమే కదండి, అది మన దగ్గర లేదు అంటున్నారంటే ఈ సరస్వతీ పీఠం ఏదైతే ఉందో ఇది కాశ్మీర్ అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉందంట. ఈ 18 శక్తిపీఠాల్లో 3 గయా క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి శిరోగయ, పిఠాపురం, పాదగయ, జాజ్పూర్లో నాభిగయ, 2 జ్యోతిర్లింగ క్షేత్రాలు. అందులో ఒకటి శ్రీశైలం, రెండోది ఉజ్జయిని. ఈ విధంగా మొత్తం 18 క్షేత్రాలు ఉన్నాయి. మొదటిగా
లంకాయం శాంకరీదేవి అంటారు. మునులు ఋషులు లెక్క ప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్యరేఖ 0 డిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలిలో ఒక కొండపై ఉండే శిథిల ఆలయంలో ఈ శాంకరీదేవి కొలువై ఉన్నట్టుగా భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం అక్కడ ఆ శాంకరీదేవి ఆలయం అనేది మనకి కనిపించినప్పటికీ శిథిలమైన ఆ ఆలయ యొక్క ఆనవాళ్ళు మాత్రం నేటికి కూడా మనం చూడవచ్చు. 17వ శతాబ్దం నాటి కాలంలో పోర్చుగీసు వారు దండయాత్ర చేసి ఈ గుడిని కూల్చివేసినట్టుగా చెప్తూ ఉంటాయి చరిత్రకారులు. ఇక రెండోది కామాక్షీదేవి. సతీదేవి వీపు భాగం పడినట్టుగా చెప్పే చోటు కంచీపురంలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారి ఆలయం. ఇక్కడ అమ్మవారు పాశం కుశలతో, చెరుకుగడ, భుజంపై చిలకతో పద్మాసన స్థితిలో కొలువై ఉండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయని ప్రతీతి. మూడోది శృంఖలాదేవి. అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యున్నాం అంటారు. ఈ క్షేత్రం గుజరాత్లో ఉన్నదని కొందరు, కోల్కత్తా దగ్గరలో ఉన్నదని మరికొందరు అంటూ ఉంటారు. గుజరాత్లోని రాజ్కోట్కు సమీపాన ఉన్న సురేంద్రనగర్లో కొలువై ఉన్న చోటిల్లా మాతని అక్కడ వారు శృంఖలాదేవిగా భావిస్తూ ఉంటారు. మరికొందరు పశ్చిమ బెంగాల్లో ఉండేటువంటి పాండవా అనేదే అసలైన శివక్షేత్రంగా, శక్తిక్షేత్రం అని ఎక్కువ శాతం మంది విశ్వసిస్తూ ఉంటారు. ఈవిడనే శృంఖలాదేవిగా భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ క్షేత్రంలో ఆలయాన్ని భిన్నం చేసి ఒక మసీదుని, మినార్ని నిర్మించారంట. అది మాత్రమే ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నది. ఇక నాలుగోది చాముండీదేవి. హరుని రుద్రతాండవంతో అమ్మవారి కురులు పడిన ప్రస్తుత మైసూర్ ప్రాంతంలో ఈ చాముండీ పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం చెబుతూ ఉంటుంది. ఈ ప్రాంతం ప్రజలు హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతీశక్తి చాముండీశ్వరిగా అవతరించిందని దేవీ భాగవతం చెబుతూ ఉంటుంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తులు పూజలు అందుకుంటూ ఉంటారు. ఇదోది జోగులాంబ క్షేత్రం. మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 4వ శక్తిపీఠాల్లో మొదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాల్లో పై వరుస దంతాలు ఇక్కడ పడినట్టుగా చెబుతూ ఉంటారు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని 14వ శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చివేశారని, అప్పట్లో అక్కడి వారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వరి ఆలయంలో దాచి ఉంచారు అని చెబుతూ ఉంటారు. 20వ శతాబ్దంలో 2004లో కొత్తగా గుడి కట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించడం వల్ల ఈ ఆలయం పునర్నిర్మాణం జరిగింది అని చెప్తూ ఉంటారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటి గుండం ఉంటుంది. జోగులాంబాదేవి ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకు ఈ ఏర్పాటు చేశారు అని చెబుతూ ఉంటారు. ఈ తల్లి సమక్షంలోనే సప్తమాతృకులు, వీణావాణి, వీరభద్రుల విగ్రహాలు కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక ఆరోది భ్రమరాంబిక. విష్ణుచక్ర భిన్నం అయిన సతీ మెడభాగం పడిన చోటుగా శ్రీశైల క్షేత్రం, 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో కూడా ఒకటైనటువంటి శ్రీశైలంలో ఈ అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు. శ్రీశైల భ్రమరాంబికాదేవి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు అని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజల్ని, మునుల్ని కంటకుడుగా తయారవడంతో 4 కాళ్ల జీవులతో మరణం 4 కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందినటువంటి ఆ అరుణాసురుణ్ణి సంహరించడానికి సతీదేవి భ్రమర రూపంలో వచ్చి ఆ అసురుణ్ణి సంహరించిందని, అందుకే అమ్మ ఇక్కడ భ్రమరాంబికగా వెలిసింది అని చెబుతూ ఉంటారు. ఈ క్షేత్రంలోనే మల్లికార్జున స్వామి గుడి వెనక భాగంలో కొలువై ఉందని శంకరాచార్యులు వారు సెలవిచ్చినట్టుగా మనం నేడు దర్శించుకోవచ్చు. ఇక్కడే శంకరాచార్యులు వారు ఆయన సౌందర్య లహరిని కూడా రచించారు అని చెబుతూ ఉంటారు. ఇక 7వ క్షేత్రం మహాలక్ష్మి క్షేత్రం. రజోగుణ సంపన్నురాలైన
ఆదిపరాశక్తి అంబాబాయిగా కొల్హాపురి క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతూ ఉంటారు. కొల్హాపూర్లో ఈ అమ్మవారిని భవానీ మాతగా, కరవీరవాసినిగా కొలుస్తూ ఉంటారు. కొల్హాపురి మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మనిషిలాగా చెబుతూ ఉంటారు. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన 5 పడగలతో ఛత్రం పడిగినట్టుగా ఉంటుంది. నల్లని ముఖంలో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ మూర్తిని చూస్తేనే ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. మహాప్రళయ కాలంలో కూడా లక్ష్మీదేవి క్షేత్రం వీడదని పురాణ ప్రతీతిగా చెబుతూ ఉంటారు. ఈ క్షేత్రాన్ని అవిముక్త క్షేత్రంగా చెబుతూ ఉంటారు. ఎటువంటి ప్రళయ కాలంలో కూడా ఈ క్షేత్రం ఇలాగే కొలువై ఉంటుందంట. ఆ విధంగా లక్ష్మీదేవి ప్రళయం వచ్చి సమస్త సృష్టి నశించినప్పటికీ కూడా మళ్ళీ పునఃసృష్టి జరిపించడానికి అమ్మ ఇక్కడే కొలువై ఉంటుంది అని చెబుతూ ఉంటారు. ఇక 8వ క్షేత్రం ఏకవీరాదేవి. మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలో మహోర క్షేత్రంలో వెలిసిన తల్లే ఏకవీరికాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలంగా కూడా దీన్ని చెబుతూ ఉంటారు. దక్షయజ్ఞంలో తనువు చాలించినటువంటి పార్వతీదేవి యొక్క కుడిచి ఇక్కడ పడి ఏకవీరాదేవిగా భక్తులు పూజలు అందుకుంటుంది అని చెబుతూ ఉంటారు. ఇక్కడ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయట నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయంలో మహోరకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్ద పెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శరీర భాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు. ఇక 9వ క్షేత్రం మహాకాళికా క్షేత్రం. సప్తవోక్షోదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయిని నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతుంది. ఆ శక్తి మహాంకాళిగా రూపం దాల్చి ఆ నగరాన్ని రక్షిస్తుందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుము కొలువై ఉంటుంది. పూర్వం ప్రజలను హింసిస్తున్నటువంటి అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలబడ్డాడట. బ్రహ్మదేవుడు వరప్రభావంతో అంధకాసురుడు రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తారంట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవిగా అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలికతో ఆ రక్తాన్ని మొత్తం కూడా గ్రహించింది అని ఇక్కడ స్థల పురాణం చెబుతూ ఉంటుంది. ఇక్కడ దేవిని గ్రహకాళిక కూడా కొలుస్తూ ఉంటారు. కాళిదాసు అనే మహాకవికి నాలికపై బీజాక్షరాలు రాసింది కూడా ఈ అమ్మవారని చెబుతూ ఉంటారు. ఇక 10వ శక్తిపీఠం వచ్చి పురుహూతికాదేవి. పురాణ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిఠాపురంలో ఉంది. పుట్టింట పుట్టెడు అవమానం పొందిన అగ్నికి ఆహుతైన దక్షాయిని పీఠభాగం పడేసిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అని పేరు వచ్చిందని పురాణాల ప్రకారం చెబుతూ ఉన్నారు. ఇక్కడ అమ్మవారి పురుహూతికాదేవిగా, హురుంకారిణిగా భక్తులు పూజలు అందుకుంటుంది. ఇక 11వ క్షేత్రం గిరిజాదేవి. గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్పూర్ జిల్లాల్లో కొలువై ఉన్నటువంటి తల్లి. ఇక్కడ అమ్మవారు నాభి భాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బరిజాదేవి అని, విరిజాదేవి అని పేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని మొత్తాన్ని కూడా పూలదండలతో, బంగారాభరణలతో అలంకరించి ఉంచుతారు. ఇక్కడ 12వ క్షేత్రంలో వెలిచినటువంటి అమ్మవారు మాణిక్యాంబిక. సతీదేవి ఖండాంతాంగాల్లో ఎడమ చెంప పడినట్టుగా చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. ఇది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామ క్షేత్రాల్లో కూడా ఒకటిగా చెబుతారు. సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజ్యంలోని దక్షిణ భాగమే ఈ ప్రాంతంగా చెబుతూ ఉంటారు. ఈ ప్రాంతంలోనే దక్షయజ్ఞం జరిగిందంట. ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తూ శివుడు ఆయన్ని పరీక్షించదలిచి తిండి దొరకకుండా చేశాడంట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమయ్యి ఆయనకి
పరివారానికి అన్నం పెట్టిందంట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ని కాశీ విడిచిపెట్టి వెళ్ళమన్నాడంట. అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ణి ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందంట. ఆవిడే ఈరోజు మాణిక్యాంబికగా ఇక్కడ వెలిసింది అని చెబుతూ ఉంటారు. ఇక 13వ క్షేత్రంలో వెలిచినటువంటి అమ్మవారు కామాఖ్యాదేవి. అస్సాం రాజధాని ఉన్నటువంటి గౌహతిలో నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని, అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని ఇక్కడ స్థల పురాణం. ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోని భాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వాకాల సర్వవ్యవస్థల్లో ఈ భాగం నుంచి నీరు ఊటలా ప్రవహిస్తూ ఉంటుంది. ఏటా వేసవి కాలంలో 3 రోజుల పాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయంలో ఋతుచక్రంగా పరిగణిస్తారు ఇక్కడ భక్తులు. ఇక 14వ క్షేత్రం మాధవేశ్వరి. అమ్మవారి కుడి చేతి 4 వేళ్ళు ప్రయాగ ప్రాంతంలో పడినట్టుగా చెబుతూ ఉంటారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయం విగ్రహం ఉండదు. 4 దిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రమే ఉంటుంది. దానిపై వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు. ఇది ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి త్రివేణి సంగమానికి ఎదురుగా ఉంటుంది ఈ ఆలయం. మాధవేశ్వరి ఆలయంగా చెబుతున్నటువంటి ఈ ఆలయాన్ని ఇక్కడ ప్రయాగ్రాజ్లో అలోపీదేవిగా భావిస్తూ ఉంటారు. అలోపీదేవి అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ వారు. ఇక్కడ ఆలయంలో అమ్మవారి విగ్రహం కనిపించదు, ఒక ఉయ్యాల మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇక 15వ క్షేత్రం సరస్వతీ క్షేత్రం. ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ముజహరాబాద్కి 157 కిలోమీటర్ల దూరంలో ఈ శక్తిపీఠం ఉండేదని చెబుతూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి కుడి చేయబడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఇక 16వ క్షేత్రం వైష్ణవీదేవి క్షేత్రం. అమ్మవారి నాలుక హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారి జ్వాలాముఖిగా వెలుస్తారు. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజ వాయువులు జ్వలించే ప్రాంతాన్ని అమ్మవారి శక్తిగా భావిస్తూ కొలుస్తూ ఉంటారు. జ్వాలాయాం వైష్ణవీదేవి అని ఈ గుడికి ప్రసిద్ధం. ఇక 17వ క్షేత్రం మంగళగౌరికా క్షేత్రం. సతీదేవి శరీర భాగాల్లో స్తనాలు ఇక్కడ పడినట్టుగా చెబుతూ ఉంటారు. ఈ ప్రదేశం గయలో ఉంది. అమ్మవారిని ఇక్కడ మంగళ్య గౌరిగా కొలుస్తూ ఉంటారు. స్థల పురాణం ప్రకారం వక్షోజాలను పోలినటువంటి నిర్మాణాన్ని మాంగళ్య గౌరిగా పూజిస్తారు ఇక్కడ. ఇక అష్టాదశ శక్తి పీఠాల్లో 18 అయినటువంటి విశాలాక్షి సతీదేవి మణికర్ణిక చెవికుండలం కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయం సమీపంలో పడిందని చెబుతూ ఉంటారు. మనం వారణాసిలో చూస్తే శివుని ఆలయానికి వెళ్తున్నప్పుడు కింద భాగంలో ఈ క్షేత్రాన్ని మనం దర్శించుకోవచ్చు. కాశీ విశాలాక్షిగా కొలుస్తూ ఉండే ఈ అమ్మవారు సతీదేవి యొక్క చెవి కుండలాలు పడిన ప్రదేశంలో వెలిచారని చెబుతూ ఉంటారు. విశాలాక్షి ఆలయంలో 2 విగ్రహాలు ఉంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడు వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి పెద్ద కళ్ళని విశాలాక్షి అంటారు. కన్నులు పెద్దగా తెరిచి ఉండటంతో విశాలంగా ఉన్నటువంటి అక్షులు అంటే కళ్ళు అని చెప్పి అమ్మవారికి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి. ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు, కానీ కూతురు అల్లుడిని పిలవలేదంట. దానితో కోపగించినటువంటి సతీదేవి తండ్రిని మందలించడానికి వెళ్ళగా శివుణ్ణి సతిని ఇద్దరిని కూడా ఘోరంగా అవమానించాడంట దక్షుడు. ఆ కోపంతో సతీదేవి ఆ హోమంలో ఆహుతిగా మారిందంట. దానితో కోపగించినటువంటి శంకరుడు ఆ సతీదేవి యొక్క శరీరాన్ని తన వీపుపై ధరించి జరిపినటువంటి రుద్రతాండవంలో వెలిచిన క్షేత్రాలుగా ఈ అష్టాదశ శక్తి పీఠాలని వర్ణిస్తూ ఉంటారు. ఆ విధంగా
అమ్మవారి యొక్క రూపాలు ఇక్కడ మనకి దర్శనమిస్తాయి అని చెబుతూ ఉంటారు. ఈ శక్తి క్షేత్రాలు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తూ ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. అందరూ కూడా కుదిరినంత వరకు ఈ క్షేత్రాల్లో ఒక్క క్షేత్రాన్ని దర్శించినా కూడా ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాగలుగుతారు. కనుక ఆ అమ్మవారి యొక్క అష్టాదశ శక్తిపీఠాల యొక్క శ్లోకాన్ని పఠించి ఆమె అనుగ్రహాన్ని పొందటమే కాక కనీసం ఒక్క క్షేత్రాన్నైనా దర్శించి ఆమె అనుగ్రహానికి పాత్రులు కావాలని ప్రార్థిస్తూ స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.